ఈ అమ్మాయికి రెండు ముఖాలు ఉంటాయి. నిజానికి వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. అయితే ఆశ్చర్యంగా వీళ్ళిద్దరు శరీరాలు కలిసిపోయి ఒకే శరీరంగా ఉంటూ ఒకే తలకు రెండు ముఖాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒకరోజు ఒకే అమ్మాయికి రెండు తలలు ఉండడం అటుగా వెళ్తున్న ఒక చెడ్డ అమ్మాయి చూసేస్తుంది. ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి అక్కడ నుండి వెనక్కి రాబోయి చూసుకోకుండా శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే తన వెనకాల ఉన్న ముఖం కనపడకుండా విగ్గు పెట్టుకుని ఎవరో వచ్చినట్లు ఉన్నారని బయటకు వస్తుంది. కానీ అప్పటికే ఆ చెడ్డ అమ్మాయి పారిపోతుంది. ఆ తరువాత ఈ అమ్మాయి ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండగా చెడ్డ అమ్మాయి తన స్నేహితులతో అక్కడికి వచ్చి వెంటనే నీ రెండో ముఖాన్ని కూడా మాకు చూపించు అని అంటుంది. అయితే వాళ్లలో ఉన్న మరొక అమ్మాయి అక్కడ జరిగేదంతా లైవ్ పెడుతుంది. దీంతో ఈ అమ్మాయికి భయం వేసి తన దగ్గర ఉన్న చీపురుతో వాళ్ళందరినీ తడిపేస్తూ అక్కడ నుండి పారిపోతుంది. అలాగే ఈమె వెంటనే ఫైర్ అలారం ఆన్ చేస్తుంది. దీంతో ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగులంతా ఏదో ప్రమాదం జరిగిందనుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు ఈ గందరగోళంలో ఈ అమ్మాయి మెల్లగా బాత్రూంలోకి వచ్చి డోర్ తెరవకుండా ఆ చీపురు అడ్డంగా పెట్టేస్తుంది. అయినప్పటికీ ఈ చెడ్డ అమ్మాయి ఆమెను వదిలే ప్రసక్తే లేదంటూ డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చి లోపల దాక్కున్న ఈ అమ్మాయిని అక్కడ నుండి బలవంతంగా అందరూ చూడాలని బయటకు లాక్కెళ్తుంది. అదే సమయంలో అక్కడికి ఆమె తల్లి కూడా వస్తుంది. కానీ అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలు తల్లిని ముందుకు రానివ్వకుండా ఆపేస్తారు. అప్పుడు ఈ చెడ్డ అమ్మాయి మీ అందరికీ ఇప్పుడు నేనొక వింత జీవిని చూపిస్తున్నానంటూ ఆమె తలపై ఉన్న విగ్గును పట్టుకుని లాగేస్తుంది. కానీ ఆశ్చర్యంగా ఆమె వెనకాల ఉన్న ముఖం కనపడదు. దీంతో ఈమెకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి మనుషులకు ఎవరికైనా రెండు ముఖాలు ఉంటాయా అంటూ ఈ అమ్మాయిని తిరిగి తిడుతుంది. అదే సమయంలో ఆ అమ్మాయి శరీరంలో ఉండే రెండవ ముఖంతో ఉన్న అమ్మాయి వీళ్ల దగ్గరికి వస్తుంది. అప్పుడు తల్లి తన ఇద్దరు కూతుర్ని వేరువేరుగా చూసేసరికి ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అసలేం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం ఒక ముసలావిడ ఈ అమ్మాయికి రెండు ముఖాలు ఉండడం చూస్తుంది. అయితే ఈ ముసలావిడ నేను మీ ఇద్దరిని వేరు చేయగలనని చెప్పి ఈ అమ్మాయిని తనతో పాటు ఒక మాయా అడవిలోకి తీసుకువెళ్తుంది. అయితే ఆ అడవిలో పెద్దని మాట్లాడే చెట్టు ఉంటుంది. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళగా ఈ అమ్మాయి తనకు జరిగిందంతా చెప్పి నాకు ఇలా రెండు ముఖాలు ఉన్నాయని చెప్తుంది. అప్పుడు ఈ మాయా చెట్టు ఒక మండోరా విత్తనాన్ని ఈ అమ్మాయికి ఇచ్చి దీని నుండి మండోరా పుష్పం వచ్చిన రోజు మీ ఇద్దరి శరీరాలు వేరవుతాయని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయి తన ఇంటి ఆవరణలో ఉన్న పెరట్లో ఈ మండోరా విత్తనాన్ని పాతిపెడుతుంది. అలాగే ఎప్పుడెప్పుడు ఆ చెట్టు పెద్దదవుతుందా, మా శరీరాలు ఎప్పుడు విడిపోతాయా అని వీరిద్దరూ ఆలోచిస్తూ పడుకుంటారు. అయితే ఆశ్చర్యంగా మరుసటి రోజు ఉదయం ఆ మండోరా చెట్టుకు ఒక మండోరా పుష్పం పూస్తుంది. అదే సమయంలో ఈ అమ్మాయి శరీరంలో ఉన్న మరొక అమ్మాయి బయటకు వచ్చేస్తుంది. అలా వీరిద్దరి శరీరాలు వేరవుతాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.